హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీ 3 యూట్యూబ్ ఛానల్. మనకి ఐసీఎంఆర్ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ మెషిన్ నుంచి, అంటే మెడిసిన్ నుంచి మనకి 21/9 చూడండి, సెప్టెంబర్ 21 తారీఖు రోజు మనకు వేకెన్సీ అనేది నోటిఫికేషన్ అనేది విడుదలైంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఇన్వైటెడ్ నుంచి, అంటే మన 15వ తారీఖు అక్టోబర్ 15 నుంచి మనకు అప్లికేషన్ అనేది ప్రారంభం అవుతుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ దగ్గర చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ వివరాలు చూసుకున్నట్లయితే 4 పోస్టులు. అదేవిధంగా పే లెవెల్ 6-7 ప్రకారం మనకు 35,000 నుంచి 1,12,000 వరకు శాలరీగా మెన్షన్ చేశారు. మనకి గ్రూప్ బికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. గ్రూప్ బికి సంబంధించినటువంటి పోస్టింగ్ అనేది మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకు 30 ఇయర్స్ మించకూడదని మెన్షన్ చేశారు. అంటే 30 ఇయర్స్ ఉండాలి అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకి వివిధమైన మొత్తం 4 పోస్టులు కదా. ఓబీసీ వాళ్ళకి సపరేట్గా, అన్రిజర్వ్డ్లో సపరేట్గా, అంటే జనరల్ కేటగిరీ, అదేవిధంగా జనరల్ కేటగిరీ ఎస్సీ, అంటే ఎస్సీ క్యాండిడేట్కి ఓబీసీ క్యాండిడేట్కి రిజర్వేషన్ ఉంది. మిగతా 2 పోస్టులు అనేది అన్రిజర్వ్డ్లో ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి చూడండి, ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫార్మసీలో ఫస్ట్ క్లాస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఇక చూడండి ఫార్మాలజికల్, తర్వాత దీనికి సంబంధించినటువంటి పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా న్యాచురల్ ప్రోడక్ట్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి పోస్ట్కి సంబంధించిన అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్లాస్ 3 ఇయర్స్ బ్యాచిలర్స్ ఇన్ డిగ్రీ సైన్స్లో చేసినటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా ఇందులో అప్లై చేసుకోవచ్చు కెమిస్ట్రీ. లేదంగా ఇంజనీరింగ్ డిప్లొమా చేసినటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా దీనికి అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఫస్ట్ క్లాస్ సబ్జెక్టు అంటే మనకు సైన్స్కి సంబంధించినటువంటి క్లియర్గా మనకు ప్రతిదీ కూడా, బాటనీకి సంబంధించిన చేసిన వ్యక్తి కూడా, అదేవిధంగా మనకి బ్యాచిలర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, అంటే ఒక్కొక్క పోస్ట్ గాను ఒక్కొక్క అర్హత అనేది కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు. మనం ఏ క్లాస్ ఏ పోస్ట్కి సంబంధించినటువంటి మనకు అర్హత ఉంది, వాటికి సంబంధించిన అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. మనకి అప్లికేషన్ ఫీజు కూడా చూసుకున్నట్లయితే 300 రూపాయలుగా మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి, డిజబిలిటీ క్యాండిడేట్ కూడా మనకు అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి సెల్ఫ్ టు అటెస్టెడ్ కాపీస్కి చూసుకున్నట్లయితే ప్రూఫ్, బర్త్ సర్టిఫికేటు, అదేవిధంగా ఎస్ఎస్సికి సంబంధించినటువంటి డీటెయిల్స్, అంటే డిగ్రీకి సంబంధించినటువంటి సర్టిఫికేటు, మనకి ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేటు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సర్టిఫికేట్లు అనేది మనకు ఉండాలి. అదేవిధంగా అప్లికేషన్ అనేది మనకు 15వ తారీఖు కదా. అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత నేను దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది క్లియర్గా అనేది అప్లికేషన్ వివరాలతో నేను అనేది చూపిస్తాను. అప్లికేషన్ వివరాలు ఖచ్చితంగా కావాలి అనుకుంటే నాకు ఒకసారి కామెంట్లో చేయండి. అప్లికేషన్ కూడా ఏ విధంగా చేయాలని కూడా దానికి అప్లికేషన్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.